హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ఆదాబ్ టీవీ. నేను మీ జర్నలిస్ట్ సాయి. మార్నింగ్ న్యూస్కి స్వాగతం అందరికీ. సో ఈరోజు మార్నింగ్ న్యూస్లో ప్రధాన అంశాలుగా మనకి నిన్న ఈ కులగణన గురించి ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు ఢిల్లీలో మన కాంగ్రెస్ పార్టీ నేతలు. ఇక్కడ రాష్ట్ర నేతలు, అక్కడ కేంద్రంలో ఉన్న నేతలకి, అంటే ఈ ఢిల్లీలో ఉన్న నేతలకి, దాంతోపాటుగా దేశంలో ఉన్న ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీలకి, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కీలక నేతలందరికీ కూడా ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. సో ఆ సందర్భంగా రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ వీళ్ళందరూ కూడా మాట్లాడారు. చాలా కీలకమైన అంశాలు, చాలా కీలకమైన పాయింట్స్ దీంట్లో మాట్లాడారు వీళ్ళందరూ. సో వాటి గురించి ప్రధానంగా అన్ని పత్రికల్లో మనకు అదే కనపడుతుంది. ఒకసారి చూద్దాం, వాటి గురించి కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక నెక్స్ట్ ఈ భారత్ బ్రిటన్ మధ్య, అంటే ఇండియా యూకే మధ్య కొత్తగా బిజినెస్ డీల్స్ చాలా సెట్ అయినాయి అంట. వాటి గురించి కూడా మేజర్గా మనకి కనపడుతుంది. ఇక నిన్న ఈ ట్రంప్ మామ ఇండియన్స్ని ఉద్యోగాల్లోకి తీసుకోకుండా పోయి వాళ్ళు దొంగలు, లేకపోతే వాళ్ళ వల్ల మన ఉద్యోగాలు మొత్తం పోతున్నాయి అని చెప్పి ట్రంప్ కొంత సీన్ చేసిన పరిస్థితి కనపడుతుంది అక్కడ నిన్న. ఇక 4వ రోజు కూడా అదే సీన్ పార్లమెంట్లో. ఏముంది, పార్లమెంట్లు కొట్టుకోవడానికేగా, దానికి మించి. ఇక వర్షాలతో ఆగమాగం, అస్తవ్యస్తమైన జనజీవనం. ఈ వర్షాల గురించి నిన్న సమీక్షించారు కలెక్టర్. అధికారులందరూ కూడా రెడీగా ఉండండి, ఎప్పుడు ఎలాంటి పరిస్థితి వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండండి అని చెప్తున్నారు. ఇక యూత్ని, మహిళల్ని అట్రాక్ట్ చేయడం కోసం బీఆర్ఎస్ జాగృతి కొట్లాడుతున్నాయి అంట. వాళ్ళకి పడుతున్నాయి. సో వాటి గురించి ఇద్దరు పోటాపోటీ కార్యక్రమాలు పెడుతున్నారు. ఇక రష్యాలో నిన్న ఘోర ఈ విమాన ప్రమాదం జరిగింది. దాదాపుగా 49 మంది చనిపోయారంట. 49 మంది చనిపోవటం అంటే చాలా పెద్ద విషయం కదండి. ఇంకా ఏపీ అధికారులపై కేఆర్ఎంబీకి తెలంగాణ ఫిర్యాదు చేయబోతున్నారంట. సాగర్ కుడికాలో నుంచి ఏపీకి నీళ్ళు ఎత్తుకుపోతున్నారని చెప్పి. ఇంకా తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి అంటున్నారు. థాయిలాండ్, కంబోడియా మధ్య యుద్ధం ఆగాలి. తెలుసా థాయిలాండ్, కంబోడియా మధ్య యుద్ధం ఎందుకు జరుగుతుందో? ఒక దేవాలయం కోసం, హిందూ దేవాలయం కోసం యుద్ధం జరుగుతుంది. ఇంకేమన్నా ఈనాడులో, ప్రధానంగా ఈనాడులో కూడా మనకి ఈ వార్తలే కనపడుతున్నాయి. 50% రిజర్వేషన్ల గోడ బద్దలు కొడతాం, తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్ల కోసం పోరాడతాం అని చెప్పి రాశారు. ఇక భారత్ బ్రిటన్ల మధ్య స్వేచ్ఛ వాణిజ్యం, ఇద్దరు ఇండియాకి యూకేకి డీల్ కుదిరింది. పెద్ద ఎత్తున ఈ వాణిజ్య బంధాలు ఉండబోతున్నాయి ఇక్కడ నుంచి. సో మరింత ఉత్సాహంగా ప్రజాసేవలో పాల్గొంటాడని చెప్పి కేటీఆర్ చెప్తున్నాడు. వాళ్ళ నాయన్ని కలిసి నిన్న పుట్టినరోజు శుభాకాంక్షలు తీసుకున్నాడు కేటీఆర్. ఇక మరో 4 రోజులు భారీ వర్షాలు ఉండబోతున్నాయి అంట. ఇదిగో ఈ మన పిచ్చోడు ట్రంప్ భారతీయుల్ని జాబుల్లో పెట్టుకోవద్దని చెప్తున్నాడు. చూద్దాం మరి. ఇక ఇందిరమ్మ ఇళ్ళ గురించి, అసలు ఈ ఇళ్ళకి డబ్బులు కడదాం వద్దా, అసలు కడితే ఉపయోగం ఎంత, కట్టకపోతే ఉపయోగం ఎంత, కట్టపోతేనే బెటర్ అని చెప్పి చాలామంది అనుకున్నట్టుగా రాశారు. ఇక చెస్ ప్రపంచ కప్ ఫైనల్లో హంపి హైలైట్ ఏంటంటే, ఈ వాళ్ళ చెస్లో ఈ వరల్డ్ ఛాంపియన్షిప్ ఫైనల్ జరగబోతుంది అనమాట. చెస్లో ఇద్దరు ఇండియన్సే. సో ఎవరు గెలిచినా ఈ ఛాంపియన్షిప్ ఇండియాకే రాబోతుంది ఈసారి. గుడ్ న్యూస్ అది. దీంట్లో కూడా ఇక ఆంధ్రజ్యోతిలో కూడా మనకి భారతీయులను నియమించుకోవద్దు అనేది ప్రధానంగా కనపడుతుంది. ఇంకా థాయిలాండ్, కంబోడియా మధ్య యుద్ధం మొదలవుతుంది. ఈ దేవాలయం గురించి అండి యుద్ధం, ఈ హిందూ దేవాలయం గురించి యుద్ధం జరగబోతుంది. ఇక రేవంత్ టీం బేష్ అంట, కులగణనపై అద్భుతంగా పనిచేశారని చెప్పి ఈయన మెచ్చుకున్నట్టు చెప్తున్నారు రాహుల్ గాంధీ. ఇక ఈ కోటాపై పోరాడదాం, బీసీ బిల్లు ఆమోదానికి ఎంపీలు మీరు పార్లమెంట్లో కొట్టాలని చెప్తున్నారు. ఇది ఇంకో హైలైట్ న్యూస్ తెలుసా, బ్రేకింగ్ న్యూస్ కానీ చెప్పాలి. ఇదైతే ధన్కడపై ఒక దశలో అభిశంసన యోచన పెట్టిందంట బీజేపీ. అంటే బీజేపీ వాళ్ళకి మాట వినకపోతే ఎలాంటి వాళ్ళనైనా వాళ్ళు పక్కన పెడతారంటానికి ఇది ఒక ఉదాహరణ అండి. ఎప్పటి నుంచో బీజేపీ కోసం ఆయన పనిచేశాడు, ఇప్పుడు ఆయన్నే తీసి పక్కన పెట్టారు. ఇక బ్రిటన్లో సుంకాలు లేవు, 99% భారత ఉత్పత్తులకు సుంకాల నుంచి మినహాయింపు. మంచి విషయం ఇదైతే. రష్యాలో యుద్ధ విమానం 49 మంది చనిపోయారు, దుర్మరణం చెందారు. నిజంగా ఈ విమాన ప్రమాదాలు విపరీతంగా వెళ్ళిపోతున్నాయి. ఇంకేంటి, అనిల్ అంబానీ సంస్థలపై ఈడీ దాడులు అంటండి. 3,000 కోట్ల బ్యాంక్ రుణం ఎగవేత. ఏం కాదు, వీళ్ళు పెద్దోళ్ళు కదా, 3,000 కాదు కదా, ఎన్ని వేలు ఎగ్గొట్టినా వీళ్ళని ఏమనరు, ఊరికే అట్లా జుజిపి అన్నమాట, అంతే. సో ఎక్కడో ఒక ఏకగ్రీవం అయిందంట. ఈ పలుగుగడ్డ అనే సర్పంచ్లో ఏకగ్రీవం అయిపోతే నోటిఫికేషన్ రాకుండా ఏకగ్రీవాలు అవ్వమ్మా అని చెప్పారంట వీళ్ళు. సో అదొకటి నడుస్తుంది. ఇక మెట్టల్ సార్ ఇదేం లెక్క, మీరంతా కొన్న భూములకు డాక్యుమెంట్స్ ఏవి, భూ రికార్డులలోనే పేరు నమోదు, రికార్డుల ఆధారంగా వాటి హక్కులు అని చెప్పి నవీన్ మిట్టల్ గురించి ఒక వార్త రాశారు వీళ్ళు దిశలో.
ఇంకా ఇదిగో ట్రంప్ గురించి కూడా రాశారు. నియమించుకోవద్దు, జాబులు పెట్టుకోవద్దు, అమెరికన్లపై దృష్టి పెట్టాలి, లేదంటే తీవ్ర పరిణామాలు. సొంత వాళ్ళకి ఉద్యోగాలు బయట వాళ్ళకి ఇవ్వద్దని చెప్పి మనోడు ఇంకో కొత్త ఇష్యూ రేజ్ చేస్తున్నాడు ట్రంప్. 124 ఏఈలకు ప్రమోషన్లు, 18 ఏళ్ళ నిరీక్షణకు తెరదించిన ప్రభుత్వం, మంత్రి ఉత్తమ్కు అసోసియేషన్ కృతజ్ఞతలంట. రష్యాలో కుప్పకూలిన విమానం, కేజీబీవీలో బదిలీలు చేయబోతున్నారంట. ఇక ఢిల్లీకి బీసీ ఆర్డినెన్స్ అటార్నీ జనరల్కి పంపిన గవర్నర్, న్యాయ సలహా కోసం నిర్ణయంపై కొనసాగుతున్న ఉత్కంఠ. ఈ సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు ఇవాళతో అయిపోద్ది అనుకుంటా కదా, మరి కోర్టుకి ఏం సమాధానం చెప్పబోతున్నారు. ఆదిలాబాద్ ఎయిర్పోర్టు గ్రీన్ సిగ్నల్ అంటండి. రామగుండం కొత్తగూడెం విమానాశ్రయాలకు నో పర్మిషన్, ఇటీవల స్పష్టం చేసిన ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా. మామునూరు ఎయిర్పోర్టు రాష్ట్ర ప్రభుత్వం 140 కోట్లు. ఇప్పుడు అనవసరం కదా ఇదంతా, ఏం ఉపయోగం? ఆదిలాబాద్కి ఎంతమంది వెళ్తారు విమానం వేసుకొని? ఫ్లైట్లో వెళ్ళి ఎంతమంది ఉంటారు? దానివల్ల నిర్వహణ భారం అవి ఇవి అని చెప్పి మెల్లమెల్లగా ఒక్కొక్క సంస్థ ఫ్లైట్లు తీసేసిద్ది, అది పనికి రాకుండా అయిపోద్ది. కానీ ఉపయోగం ఏంది నిజంగా చెప్పండి మీరే? ఇవి మనకి దిశలో ప్రధానంగా కనపడుతున్నాయి. ఇక వెలుగు చూద్దాం. వెలుగులో కూడా ట్రంప్ ప్రధానంగా వేశారు, ఇండియన్స్కి జాబ్స్ ఇవ్వద్దు, అమెరికన్లకే ఇంపార్టెన్స్ ఇవ్వండి. గూగుల్, మైక్రోసాఫ్ట్ కంపెనీలకు ట్రంప్ ఆదేశం. ఇంకొన్నాళ్ళు పోతే వీడు ఇండియన్స్కు గాలి, వాటర్, తిండి కూడా ఇవ్వద్దు అంటాడేమో వీడు. సో బీసీ కోటా కోసం పార్లమెంట్లో కొట్లాడతాం, రాష్ట్ర ప్రభుత్వం బిల్లు పంపితే బీజేపీ అడ్డుకుంటుంది, 50% రిజర్వేషన్ల క్యాప్ తొలగించాల్సిందే అంటున్న రాహుల్ గాంధీ. మంచి విషయమే. ఇక మోదీని రాహుల్ దారిలోకి తెచ్చినాం, రాష్ట్రంలో కులగణం చూసి దేశమంతా చేస్తామంటున్నారు. మంచిదేగా చేస్తే. మాట్లాడదాం వాటి గురించి డీటెయిల్గా మాట్లాడదాం మనం, ఇంకా తొందర ఎందుకు. సాగర్ నుంచి ఏపీ నీటికి తరలింపు, దీని గురించి మన వాళ్ళు అనుమతులు లేకుండా నీళ్ళు తీసుకెళ్ళిపోతున్నారని కృష్ణా బోర్డుకి తెలంగాణ గవర్నమెంట్ ఫిర్యాదు చేసింది. బ్రిటన్ ఇండియా మధ్య ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటండి. అంటే ఇక ఇండియాకి ఈ యూకే నుంచి వచ్చే ప్రొడక్ట్స్ అన్నీ తక్కువ రేటుకి రాబోతున్నాయి అనమాట. ఇదిగో సెక్రటేరియట్లో మరోసారి పెచ్చులు ఊడిపండి అంటండి. ఇంకా అదే సెక్రటేరియట్లో ఏమో అర్థం కావట్లేదు. నెక్స్ట్ మన మెట్రోకు కొర్రీలు, ఏపీ మెట్రోకు పచ్చజెండా, వైజాగ్ విజయవాడ మెట్రో ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం. మంచి విషయమే కదా. మన దగ్గరేమో మా కొర్రీలు పెడుతున్నారంట, వాళ్ళకైతే పచ్చజెండా ఊపారంట. మరి బీజేపీ ఎంపీలు ఏం చేస్తున్నారు ఇక్కడ? హలో సార్, రోడ్డు ఎక్కడుంది? మీరు చెరువులో నడుస్తున్నారంట. బాగుంది కార్టూన్ కదా. చెరువు ఏడుందో రోడ్డు ఏడుందో ఎవరికి తెలుస్తూ ఉందండి. సాక్షి నమస్తే తెలంగాణ చూస్తే మనం వేల కుటుంబాల్లో స్మైల్ అంట, గిఫ్టే స్మైల్ పిలుపు. నిన్న కేటీఆర్ బర్త్డే సందర్భంగా వెళ్ళి వాళ్ళ నాన్న ఆయన్ని కలిసి వచ్చిండు. ఇక ముఖ్యనేత మేడకు ట్యాపింగ్ వచ్చు, రాంగ్ బూమరాంగ్, పార్టీ కార్యదర్శి నుంచి వివరణ కోరిన ఏఐసీసీ, త్వరలో అంతర్గత విచారణకు ఆదేశించే ఛాన్స్. ఏపీ జలదోపిడి, వచ్చినట్టు కృష్ణా నీళ్ళు దిగువకు మళ్లింపంట. సో గోపన్పల్లిలో గూండారాజ్, భాగ్యనగర్ టీఎన్జీ సెక్యూరిటీ గార్డులకు రివాల్వర్తో బెదిరింపులు, ప్రభుత్వ భూమిలో అధికారుల అండతో అక్రమంగా లేఅవుట్. ఇదేంటి? విభజన చట్టానికి బీజేపీ తూట్లు, పార్లమెంట్ సాక్షిగా రాష్ట్రానికి అనేక హామీలు, 11 ఏళ్లుగా రాష్ట్ర బీజేపీ నాయకుల గప్చిప్, ఎంపీలు కేంద్ర మంత్రులున్న ఫలితం 0, ఎన్నికల లబ్ధి కోసం గిరిజన యూనివర్సిటీ మంజూరు. సో ఈ విభజన చట్టానికి బీజేపీ తూట్లు పొడుస్తుందని చెప్పి ఒక ఆర్టికల్ రాశారు నమస్తే తెలంగాణలో. యూరియా కోసం అయితే నిజంగానే పెద్ద ఎత్తున యుద్ధాలు జరుగుతున్నాయండి బయట. అసలు యూరియా కొరత విపరీతంగా ఉంది, ఎక్కడ చూసినా యూరియా లేదనేది నమస్తే తెలంగాణ వాళ్ళు రాశారు. ఇక స్వేచ్ఛలు ఏమి రాశారు చూద్దాం మనం. స్వేచ్ఛలో వీళ్ళు రిపోర్ట్ రాస్తున్నారు కదా, ఎమ్మెల్యే గురించి ఏమనుకుంటున్నారు అని చెప్పి ఇద్దరు గురించి రాశారు. మాధవరం ఒకళ్ళు, కృష్ణారావు ఒకళ్ళు, ఇద్దరు గురించి. ఇక రావాల్సిందే విజయ్ దేవరకొండ ఎట్టి పరిస్థితుల్లో ఈడీ విచారణకు రావాల్సిందే అని చెప్పి హైకోర్టు ఆదేశించింది. వస్తారా చస్తారా అన్నట్టుగా మాట్లాడింది అనమాట. ఇక ఒక్క సంతకం కోసం వెయిటింగ్, బీసీ రిజర్వేషన్ల ఆర్డినెన్స్పై సర్వత్రా ఉత్కంఠ, ఇంకా గవర్నర్ దగ్గరే ఫైలు, హైకోర్టు గడువు పూర్తి, రాజ్భవన్ వైపు సర్కారు చూపు. మరి నెక్స్ట్ ఏంటి? తెలంగాణలో హాట్ టాపిక్గా 42%, నేడు క్యాబినెట్లో అంశం ప్రధానంగా చర్చ. ఇప్పుడు ఏం చేస్తారో చూద్దాం, మాట్లాడదాం దీని గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం మనం. ఇక నెక్స్ట్ మేము రేర్ మోడల్ కులగణనతో దేశానికి ఆదర్శంగా నిలిచాం, సమగ్ర వివరాలతో 88 కోట్ల పేజీల డేటా ఉందంట. ఓ మై గాడ్, మంచిదేగా.
ఉంచండి, డేటా ఉంచండి. ఇక జాగృతి వర్సెస్ బీఆర్ఎస్వి పోటాపోటీ ఒకరోజు శిక్షణా తరగతులు. వీళ్ళకి అసలు ఈ బీసీ కథ మొత్తం మర్చిపోయి వీళ్ళు. ఓన్లీ వీళ్ళు కొట్టుకోనికి సరిపోతుంది వీళ్ళకి. లిటిగేషన్ భూముల్లో ఆరామస్థాన్ మాయ. పాత రేట్లు అంటూ తప్పుడుదారులు. ఈయన ఆరామస్థాన్ అంటే ఈ అప్పట్లో సర్వేలు అయ్యి గట్రా బాగా చేసేవాడు కదా, ఈయనైనా ఆరామస్థాన్ ఈయనే కదా. ఆరామస్థాను చైతన్య శ్రీధర్ వ్యవహారం అనుమానాలంట. అది కథ. ఇలా కూడా భూదందాలు చేస్తున్నారు. ఇంకేమున్నాయి, పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్తామంటే నేను రామచంద్రరావు గారు అమిత్ షాని కలిశారు నిన్న. కుదిరిన సయోధ్య. వర్షాకాలంలో సహాయక చర్యలకు ఇంజనీర్లకు దిశానిర్దేశం. సమన్వయ లోపంపై ముందే హెచ్చరించిన స్వేచ్ఛ. ఇకపై జాయింట్గా నిర్ణయాలు. మొన్న కూడా చాలా చోట్ల ఈ జిహెచ్ఎంసీ వాళ్ళకి హైడ్రా వాళ్ళకి కోఆర్డినేషన్ లేదు. ఇద్దరు వాళ్ళదొక దారి వీళ్ళదొక దారి అన్నట్టుగా పనిచేశారు మొన్న కూడా. మరి ఈసారన్నా ఇద్దరు కలిసి పనిచేస్తారు అని చూడాలి. సో ఇవి మనకి అన్ని వార్తాపత్రికల్లో ప్రధానంగా కనిపిస్తున్న వార్తలు. సో ఇప్పుడు ఒక్కొక్క అంశం గురించి మనం డీటెయిల్డ్గా అన్ని వార్తాపత్రికల్లోని అంశాలు, వాటి వెనుక ఉన్న కథలు ఈ మొత్తం కూడా డీటెయిల్డ్గా అనాలిసిస్ చేసే ప్రయత్నం చేద్దాం.